గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఫారెన్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు సెంట్రల్ అమెరికా యూనివర్సిటీ బెలీజ్ అకాడమీ గురించి తెలియజేయడానికి మనతో పాటు డైరెక్టర్ మురళి గారు ఉన్నారు. అని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారు బైపీసీ స్టూడెంట్స్. ఎంసెట్ రిజల్ట్స్ తర్వాత నిశ్చయించుకుంటారు, ఇక్కడ చదవాలా అక్కడ చదవాలా వేరే కంట్రీస్లో చదవాలా అనేసి. సో సెంట్రల్ అమెరికాలో బెలీజ్ యూనివర్సిటీ గురించి చెప్పండి. సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ 1996లో స్థాపించబడిందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెలీజ్ గవర్నమెంట్, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళతో రికగ్నైజ్ అయ్యి ఉన్న ఇన్స్టిట్యూట్. బేసిక్గా 2008 వరకు మాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ యూఎస్, కెనడా నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే సేమ్ ఇక్కడ ఎంసెట్ రాసి ఎలాగా సీట్ రాకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుతారో సేమ్ థింగ్ యూఎస్లో కూడా అయ్యేది అదే. ఎందుకంటే వాళ్ళకి ఎంక్యాట్ అనే ఎగ్జామినేషన్ ఉంది. ఆ ఎంక్యాట్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మాదిరిగానే చాలామంది రాస్తారు. దాని తర్వాత వాళ్ళకి సీట్ రాకపోవడం, దాని తర్వాత ఉన్న కంట్రీస్లో దే ఆప్ట్ ఫర్ ది డిఫరెంట్ కంట్రీస్ అనమాట. కానీ మాది జస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ కాకుండా ఇంటర్నేషనల్ కాన్సన్ట్రేషన్లో ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ అవుదాం అని చెప్పి ఇండియా, దాని తర్వాత నైజీరియా, దాని తర్వాత సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా, ఈ అన్ని కంట్రీస్లోని బేసిక్గా స్కాలర్షిప్స్ ఇచ్చి బేసిక్గా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. సో 2008 నుంచి మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచి వస్తున్నారు. అండ్ బేసిక్గా వీఆర్ కంటిన్యూయింగ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ వీవర్ చాలా అప్రిహెన్సివ్ అనమాట. అంటే ఈ స్టూడెంట్స్ వచ్చాక బ్యాక్ ఇక్కడ వచ్చి ఎంసీఏ ఎగ్జామినేషన్ ఫెయిర్ అవ్వగలరా? ఎందుకంటే అక్కడ యూఎస్ఎంఎల్ ఎగ్జామినేషన్ దాంట్లో బేసిక్గా మా అలుమినై యూఎస్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు బ్యాక్ వెళ్ళి యూఎస్ఎంఎల్ రాసి వాళ్ళు పీజీలో చాలామంది చేరడం అయింది. ఆల్మోస్ట్ ఒక 200+ ఆర్డ్ ఉన్నారు. కానీ ఇండియన్ స్టూడెంట్స్ బ్యాక్ వచ్చి ఎంసీఏ పాస్ అవుతున్నారా లేదా అన్నది అది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మాకు ఇనీషియల్గా చాలా భయం పట్టుకుంది. కాకపోతే ఓవర్ ది ఇయర్స్ వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం, సక్సెస్ రేట్స్ అంటే కంపారిటివ్గా ఓవరాల్ సక్సెస్ రేట్ కన్నా అంటే జస్ట్ ఈవెన్ దో స్మాల్ నెంబర్ ఉన్న సక్సెస్ రేట్ బాగుంది కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ ఆన్ విత్ ది స్కాలర్షిప్స్ అండి. ఓకే. సో ఒకప్పుడు చూసుకుంటే ఒక 15-20 years బ్యాక్ చూసుకుంటే మన స్టేట్లో సీట్స్ లేకపోతే వేరే స్టేట్స్ వైపు వెళ్ళేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ కానీ. కానీ ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు అదర్ కంట్రీస్లో చాలా వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ పేమెంట్ సీట్ కన్నా అక్కడ ఫీజు తక్కువ ఉండటం వల్ల చాలా మంది ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదువుతున్నారు. సో వై ద స్టూడెంట్ షుడ్ చూజ్ సెంట్రల్ అమెరికన్ యూనివర్సిటీ? ఒకటి అండి, బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, చాలా ఆప్షన్స్ వాళ్ళకి ఉన్నాయి. చైనా ఉంది, రష్యా ఉంది, యుక్రెయిన్ ఉంది, ఫిలిప్పీన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ బెలీజ్ ఉంది సేమ్. ఒకటి ఏంటి అంటే ఏమైనా వాట్ రేట్ దే ఆర్ గెటింగ్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా ఆర్ దే కమింగ్ బ్యాక్ కాంపిటెంట్గా. అంటే ఇక్కడ బేసిక్గా ఇండియాలో చదివి ఓకే నేను 1 crore పెట్టి నేను సీట్ తీసుకున్నాను. ఓకే 1 crore అయ్యాక బేసిక్గా నాది 6 years అయిపోద్ది. 6 years అయ్యేసరికి ఆ 1 crore వాల్యూ ఎంత అవుద్ది? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ 1 crore పెట్టి చదివాక నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో ఎంబీబీఎస్ ఒకటే సరిపోదు, పీజీ కూడా చేయాల్సి వస్తుంది. పీజీ కూడా చేయాలి. ఎస్పెషలీ ఇండియాలో అయితే పీజీ లేకుండా ఈవెన్ పల్లెటూరులో కూడా ఈవెన్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్. ఈవెన్ దే ఆర్ బేసిక్లీ నేను స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను, నాకు స్పెషలిస్ట్ కావాలి, నాకు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అయితేనే నాది నేను అవుద్ది అన్న అవగాహన సైకలాజికల్గా జనాల్లో కలిగి ఉంది. సో నెక్స్ట్ పీజీకి వెళ్ళాలి. పీజీకి మళ్ళీ ఏమని ఏ రేడియాలజీ కానీ దాంట్లో వెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 to 2 crores ఉన్నాయి. అంటే 3 crores పెట్టి ఇఫ్ అ స్టూడెంట్ ఇస్ స్టడీ, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్? ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకుని బ్యాంక్లో పెట్టుకుంటే వాళ్ళు జీవితాంతం ఉండొచ్చు. దాని బదులు వేరే కంట్రీస్లో ఇప్పుడు ఆప్షన్స్ బాగున్నాయి కాబట్టి, ఉన్న రేట్స్ కూడా బాగా తక్కువ కాబట్టి వాళ్ళ బడ్జెట్ ప్రకారం బేసిక్గా అన్నీ చూసుకుని ఆ కంట్రీ చూస్ చేసుకుని వెళ్తే వాళ్ళకి డెఫినెట్గా ఒకటి మనీ ఏమని తిరిగి ఉంటుంది. ప్లస్ వెన్ దే రియల్లీ నీడ్ టు అంటే బిల్డ్ ఏ హాస్పిటల్ ఆర్ సంథింగ్, వన్స్ దే కమ్ అవుట్ గ్రాడ్యుయేట్ అయ్యి పైకి వచ్చాక వాళ్ళకి చాలా మటుకు హ్యాండ్ కావాలి. ఆ హ్యాండ్ కావాల్సినప్పుడు వాళ్ళు ఈ యూటిలైజేషన్ ఫండ్స్ ఉంటే యూటిలైజ్ చేసుకుంటే అది ఇంకా మంచిగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ అంబిషన్ కూడా తీరినట్టు ఉంటుంది కదా. డెఫినెట్గా బికాస్ చేంజ్ ఆఫ్ ఆప్షన్ లేకుండా ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ చేయగలుగుతున్నారు ఈ ఆప్షన్స్ వల్ల. అంటే అది ఒకటే కాదు, బయట కంట్రీస్కి వెళ్ళి చదవడం వల్ల ఇండియాలో చదవడం వల్ల కన్నా బేసిక్గా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దే సీ ద వరల్డ్. లాట్ ఆఫ్ అవేర్నెస్ అంటే సోషల్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే బేసిక్గా ఉండడం కానీ, లేకపోతే ఫుడ్ ప్యాటర్న్స్ కానీ, బేసిక్గా అంటే దే ఆర్ ఓపెన్ టు ద వరల్డ్ రాదర్ దెన్ బీయింగ్ విత్ ఇన్ అ కన్ఫైన్డ్ ఎన్వైర్న్మెంట్ టైప్లో
పెరిగేకన్నా దే సీ ద వరల్డ్. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి దే విల్ నో ఎవ్రీథింగ్. డెఫినెట్గా. ఓకే, సో అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, ప్లస్ డ్యూరేషన్ ఇక్కడ మనకి 6 years కదా, సో అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ మా దగ్గర ఏమని బేసిక్గా టీచింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నది ఇంగ్లీష్ అండి, ఎందుకంటే బెలీజ్ అన్నది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇంగ్లీష్ ఇస్ ద మోడ్ ఆఫ్ టీచింగ్ మొత్తం అంతానే. దాని తర్వాత కోర్స్ వరకు వస్తే అది 4-year ప్రోగ్రాము. అంటే 4-year ప్రోగ్రామ్ అంటే అది 4 yearsలో కంప్లీట్ చేయొచ్చు. అకాడమిక్గా తీసుకుంటే అది ఆల్మోస్ట్ 6 years, ఎందుకంటే 12 semesters అవుతాయండి ప్రోగ్రామ్ అయ్యేసరికి. కాకపోతే ఇక్కడ సెమిస్టర్కి ఓన్లీ 1 week గ్యాప్ ఉండడం వల్ల, బేసిక్గా హాలిడేస్ చాలా తక్కువ ఉండడం వల్ల బేసిక్గా స్టూడెంట్స్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ విత్ ఇన్ 4 to 4.5 years. 4 years ప్రోగ్రాము, దాని తర్వాత వెయిటింగ్ పీరియడ్, దాని తర్వాత ఇటు హాలిడేస్, ఎస్పెషలీ క్లినికల్స్లో ఏమని ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ అరౌండ్ 4.5 yearsలో సెక్యూర్డ్గా దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్. సో 4.5 years అంటే మన దగ్గర 6 years. 6 years చదివేదంతా వాళ్ళు 4.5 yearsలో చదువుతారు. సో ఎలా టఫ్గా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అక్కడ? అంటే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారా? క్లినికల్స్ ఏ విధంగా ఉంటుంది అక్కడ? ఒకటండి, అంటే టఫ్గా అంటే అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అంటూ స్టూడెంట్ మీద కొద్దిగా ఎక్కువే ఉంటుంది చెప్పాలి అంటే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రిగరస్గా కరికులం ఉండడం వల్ల ప్యాటర్న్ ఆఫ్ స్టడింగ్, స్టూడెంట్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ అవుద్ది. ఎందుకు అంటే మిగతా కంట్రీస్తో పోలిస్తే వాళ్ళకి ఇయర్ ఎండింగ్ కానీ లేకపోతే సెమిస్టర్ ఎండింగ్ కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. యూఎస్ ప్యాటర్న్లో మీకు తెలిసిందే బేసిక్గా, అంటే చాలామంది చదువుతున్నారు ఇప్పుడు యూఎస్లో కూడా, సెమిస్టర్ వైజ్ ఉన్నా సరే వాళ్ళకి మిడ్ సెమ్ ఎగ్జామ్స్, దాని తర్వాత వీక్లీ క్లాస్ టెస్ట్, అగ్రిగేట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చదువుతున్నప్పుడు బేసిక్గా వాళ్ళు day 1 నుంచి చదవాల్సి వస్తుంది. సో ఆ చదవడం వల్ల ఈజీ అయిపోద్ది. అంటే ఫస్ట్ 2 semesters కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది, కాకపోతే ఆ 2 semesters తట్టుకోగలిగితే డెఫినెట్గా అది చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత దే గెట్ త్రూ ది ఎగ్జామ్ వెరీ వెల్. దానికి తోడు నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా, అంటే ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 6 years ప్రోగ్రాంలో కానివ్వండి, కాకపోతే వేరే ప్రోగ్రామ్స్లో కానివ్వండి, 1 exam ఉండేసరికి ఇట్స్ సమ్మటివ్ ఎగ్జామ్. అంటే మొత్తం ఇయర్ మొత్తం అంతా ఈ పర్టికులర్ స్టూడెంట్ చదువుకున్నాడా లేదా, ఇతనికి అవగాహన ఉందా లేదా, అదొకటి పాసా ఫెయిలా అన్న దాని వరకే ఉంటుంది. వర్సెస్ అక్కడ యూఎస్ మెథడాలజీలో ఏంటంటే దే ఫార్మ్ ది స్టూడెంట్ యాజ్ హీ గోస్ త్రూ అనమాట. ఫస్ట్ నుంచి ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ వీక్, బికాస్ ఫస్ట్ ఎగ్జామ్లో చాలా తక్కువ వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవర్ 8-12 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ అనుకోండి, 220 hour కోర్స్ అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 14+ weeks అవుద్ది, ఓవర్ 220 hours ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఫర్ ఎవ్రీ 20 to 30 hours ఒక ఎగ్జామినేషన్ అంటే యూఆర్ లుకింగ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 7 exams. 7 examsలో ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయినా సరే హీ హ్యాస్ ఆప్షన్స్ టు రియల్లీ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. దాని తర్వాత ఎక్కడ తప్పు చేస్తున్నాడో తనకి యాజ్ హీ గోస్ ఇన్ ద ప్రోగ్రామ్ హీ గెట్స్ టు నో అనమాట, నేను పలానా చోట తప్పు చేస్తున్నాను. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నేను ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే ఫస్ట్లో వాళ్ళకి ఏమైనా జస్ట్ 75-78 వచ్చిన వాళ్ళు 4th semester వచ్చేసరికి అన్ని ఆనర్స్లో రావడం మొదలు అవడం అలాగా జరుగుతుంది. ఎందుకంటే నౌ దే గాట్ యూస్ టు ద ప్యాటర్న్. సో ద ప్యాటర్న్ వల్ల పడిపోవడం వల్ల నెక్స్ట్ ఏమని వాళ్ళకి నౌ దే నో విచ్ ఆల్ థింగ్స్ దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల దే ఆర్ ఏబుల్ టు కాన్ఫిడెంట్లీ మూవ్ ఫార్వర్డ్ అండి. సో ఇప్పుడు సెంట్రల్ అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఇప్పుడు జిఆర్ఈ టోఫెల్ రాయాల్సి వస్తుంది మనం వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే. సో దీనికి ఎలా ఉంటుంది? ఎంట్రన్స్ ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా, సెలెక్షన్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? వాట్ ఈస్ ది క్రైటీరియా? ఇప్పుడు సెంట్రల్ అమెరికా అంటే ఒకటి నేను ఇక్కడ క్లారిటీగా మిగతా వాళ్ళకి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అమెరికాలో లేదు, ఇది సెంట్రల్ అమెరికా కంట్రీలో బెలీజ్ అన్న కంట్రీలో ఉంది. బెలీజ్ ఏమని మెక్సికో కింద ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా అనగానే మనకి ఓన్లీ నార్త్ అమెరికా యూఎస్ఏ ఒకటే వస్తుంది. బట్ నార్త్ అమెరికాలో కెనడా, యూఎస్ఏ, మెక్సికో వస్తాయి. దాని కింద కంట్రీస్ బెలీజ్, గొటమాలా, నికరాగ్వా, హొండూరస్, పనామా, ఈ కంట్రీస్ అన్ని సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అండి. దాని కింద ఉన్న కంట్రీస్ గయానా కానీ, బ్రెజిల్, వెనిజువేలా, అర్జెంటీనా ఇవన్నీ సౌత్ అమెరికన్ కంట్రీస్ కింద వస్తాయి. నా జిఆర్ఈ వచ్చింది అంటే జిఆర్ఈ క్వశ్చన్ అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి జిఆర్ఈ ఎగ్జామినేషన్ మోస్ట్లీ మేనేజ్మెంట్ సైడ్ అండ్ ఇంజనీరింగ్ వైపు, దట్ ఈస్ ద ఎగ్జామినేషన్ దట్ దే గివ్ బేసిక్లీ టు ఎంఎస్ చేయడానికి అనమాట. సో అది మా దగ్గర అవసరం లేదు. టోఫెల్ అది ఎక్సలెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే టోఫెల్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ అంటే లేదు, అంటే మాకు క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 1 year ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ఉంటే అది సరిపోద్ది. కాకపోతే నేను స్టూడెంట్స్కి రికమెండ్ చేసేది ఏంటంటే టోఫెల్ కానీ
పీటీ కానీ ఐఎల్స్ కానీ అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే దానివల్ల 2 విధాలు మాకు చాలా హెల్ప్ వస్తుంది. ఎందుకంటే వన్స్ వీ నో దట్ ది స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం, ఈజ్ ఏబుల్ టు గెట్ ద యాక్సెంట్ కానీ, ఆ యాక్సెంట్ ఏమైనా ఫాలో అప్ అవుతున్నాయో కానీ అవన్నీ మాకు తెలిసిపోతాయి. సో ఆ ఎగ్జామినేషన్ తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు కాకపోయినా రేపు ఏమని యూఎస్ఎంఎల్ఏ రాసినప్పుడు ఇంగ్లీష్ కాంపోనెంట్ దాంట్లో ఉంది. ప్లస్ అలా కాకుండా రేపు ఏమని మెడిసిన్ జాయిన్ అయ్యాక దాని తర్వాత వేరే కంట్రీస్కి వెళ్ళాలి అన్న ఎగ్జామినేషన్ రాయాలి. ఇప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ మనకి బిల్డప్ అవుద్ది. సో నా అవగాహన ఏంటంటే దే ఆర్ నాట్ దట్ టఫ్ ఎగ్జామినేషన్స్. పీటీ కూడా అది టఫ్ ఎగ్జామినేషన్ కాదు, టోఫెల్ టఫ్ కాదు. ఒకసారి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ గెట్ త్రూ ఇట్. అదే అకాడమిక్ ఐఎల్స్ అనుకోండి, అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అకాడమిక్ మాకు అవసరం లేదు, మాకు ఓన్లీ ఇంగ్లీష్ వరకు. ఎందుకు అంటే ఇంగ్లీష్ ఒకటి స్టూడెంట్ కానీ కాన్ఫిడెంట్గా కానీ గ్రాస్ప్ చేయగలిగితే హీ కెన్ డూ మౌల్స్. ఓకే, సో ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ ఉంటే సెలెక్షన్ అవుతారంటారు? మేడం ఒకటి ఇంటర్ పాస్ పర్సెంట్ అంటే 50-60% ఎంసీఆర్ రూల్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే మా దగ్గర అంటే స్క్రీనింగ్లో ఇయర్ నుంచి మేము చేయదలుచుకుంది ఏంటంటే 80-85% ఒకటి పర్సంటేజ్ చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ విల్లింగ్నెస్. ఎందుకు అంటే గత కాలంలో పేరెంట్స్ పుష్ వల్ల స్టూడెంట్స్ రావడం జరుగుతుంది చాలా మటుకు. అంటే స్టూడెంట్స్కి ఇష్టం లేదు నేను ఫారిన్ కంట్రీలో చదవాలి అని, వాళ్ళ ఓన్ గ్రూప్స్ కానీ వాళ్ళ ఇక్కడికి అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ. అది అలాగ వచ్చినప్పుడు ఏంటంటే దే రియల్లీ కాంట్ సర్వైవ్. ఎందుకంటే వాళ్ళకి ఒకటి హోమ్ సిక్ అవుతారు, నెంబర్ 2 వాళ్ళు బ్యాక్ వచ్చారనుకోండి, బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు మా తప్పు అయింది, నేను దానివల్ల రాలేదు అంటారు. ఫస్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు ప్రభాకర్ అండి, మురళి గారితో మాట్లాడారు. మాట్లాడండి, ఉన్నారు. హలో హలో, చెప్పండి ప్రభాకర్ గారు. నమస్కారం సార్, నేను ప్రభాకర్ మాట్లాడుతున్నాను, యమున వాళ్ళ ఫాదర్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి సార్. ఇక్కడ వచ్చినా సార్, ఇక్కడే ఉన్నదా? అవునండి. ఓకే, సో ఇందాక చెప్తున్నారు యాక్చువల్గా ఆ కాలర్ది కూడా ఒక పెక్యులియర్ ఇదనమాట. ఫాదర్ మదర్ వాళ్ళు కరీంనగర్ నుంచి దే సెటిల్డ్ అవుట్ ఇన్ ద యూఎస్. వాళ్ళ అమ్మాయి కూడా యూఎస్లో బ్యాచిలర్స్ చేసింది, యమున అని. బ్యాచిలర్స్ చేసి మా కాలేజ్లో ఇప్పుడు జస్ట్ బేసిక్ సైన్సెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో నౌ షీఈస్ గెటింగ్ రెడీ ఫర్ యూఎస్ఎంఎల్ఈ. దాని తర్వాత నెక్స్ట్ ఏమని షీఈస్ గోయింగ్ టు గో ఆన్. ఎందుకంటే తను యూఎస్ సిటిజన్, బార్న్ బ్రాట్ అప్ దేర్, రేస్ దేర్ కంప్లీట్గా అనమాట. సో అలాగా చాలా మంది ఇండియన్స్ కూడా వచ్చారు అనమాట. సో వెరీ నైస్. సో ఇందాక మీరు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి దాని గురించి. అంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్ అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు స్టూడెంట్స్ బ్యాక్ పుషప్ వల్ల వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు తిరిగి. బ్యాక్ వచ్చినప్పుడు ఎప్పుడు నా తప్పని ఎవరు అనరు, వెంటనే ఇన్స్టిట్యూట్ పేరు చెప్తారు. అక్కడ బాగాలేదు, అక్కడ ఇది లేదు, అది లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకు అది బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ మేము ఇయర్ నుంచి కొద్దిగా వెళ్ళే ముందరే ఒకసారి నేనే డైరెక్ట్గా కానీ లేకపోతే మా యూనివర్సిటీ నుంచి ఏమన్నా రావడం కానీ జరుగుతుంది, కొద్దిగా ఇంటర్వ్యూ కానీ. వాళ్ళని బేసిక్గా వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్నది, వాళ్ళు అంతటా వాళ్ళు వస్తున్నారా. దాని తర్వాత ఒకటి ఇవన్నీ కాకుండా మేజర్ ఏ సబ్జెక్టు కావాలన్నా ఏది సాధించాలన్నా అండి మన పట్టుదల ఇంపార్టెంట్, మార్క్స్తో దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఒక తెలుగు మీడియం దగ్గర నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు బేసిక్గా టుడే షీ ఈజ్ అ డాక్టర్. అంటే ఆ పట్టుదలతో రైతు కుటుంబం నుంచి వచ్చి తెలుగు మీడియంలో వచ్చి రిగరస్ కరికులంని ఫాలో అయ్యి షీ వాజ్ ఏబుల్ టు గెట్ త్రూ. అంటే షీ హ్యాడ్ ద డిటర్మినేషన్. అలాగని చెప్పి ఇంకో అతను బేసిక్గా ఈ గాట్ 55-58% ఈజ్ హ్యావింగ్ అన్ వెరీ ఎక్సలెంట్ క్లినిక్ సమ్వేర్ ఇన్ బేగంపేట్ మాలునే. బేసిక్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ చేశారు అంటే, ఈవెన్ పర్సంటేజ్ లేకపోయినా చేశారంటే ఈ 2 కేసెస్లో దే హ్యాడ్ ది విల్లింగ్నెస్ టు రియల్లీ ఐ వాంట్ టు అచీవ్. నాది ఒక ఛాన్స్ పోయింది, నేను ఇంకో ఛాన్స్ తీసుకుంటున్నాను, లెట్ మీ యూటిలైజ్ ద ఛాన్స్, లెట్ మీ బీ సక్సెస్ఫుల్ అని దాంట్లో అన్నారు. సో బేసిక్గా అంటే నిరాశపడకుండా బేసిక్గా నాకు 85-90 వచ్చింది, నాకు ఇక్కడ సీట్ రాలేదు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిస్టంలో జస్ట్ మార్క్స్ బట్టి గెస్ చేయడం చాలా కష్టం అయిపోయిందండి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ 95, 98, 96, 97 వస్తున్నాయి. బట్ వాళ్ళు వచ్చేసరికి కొన్ని మందికి సెల్ గురించి అడిగేసరికి
వాళ్ళు ఏమని ఇటు సంతాలు పడుతున్నారు, సబ్జెక్ట్ మీద అంత సబ్జెక్ట్ మీద లేదు, అంత కాన్సెప్ట్ నాలెడ్జ్ వైజ్ లేదు. అంటే అదే సబ్జెక్ట్ మరి ఇంటర్మీడియట్లో కూడా ఉంది కదా మేడం. అవును. సో అది బేసిక్గా ఏమైందంటే కొద్దిగా మాకు డౌట్స్ వచ్చాయి అనమాట. అంటే వీళ్ళు జస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫోకస్లోనే వెళ్ళారా, లేకపోతే అంటే ఓవరాల్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్ళారా? ఓవరాల్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎప్పటికన్నా చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. గోవర్ధన్ ఫ్రమ్ ఖమ్మం. హలో 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 హలో, నమస్తే అండి. హలో 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 చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, Hello? చెప్పండి. చెప్పండి గోవర్ధన్ గారు. మేడం నమస్తే మేడం. హలో హలో హలో, మీ క్వశ్చన్ అడగండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. చెప్పండి సార్. సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, ఇప్పుడు బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎంబీబీ చేయాలనుకున్నాడు. ఓకే సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ మా అబ్బాయి. అదేనండి, చెప్పండి సార్ మీ క్వశ్చన్ ఏంటన్నది. హలో హలో చెప్పండి సార్ గోవర్ధన్ గారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నాగేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు నగేష్ అండి. చెప్పండి నగేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మన దీంట్లో క్లినికల్ స్టడీస్ యుఎస్ లో చేయొచ్చు అంటున్నారు కదా. యాక్చువల్గా ఈ మధ్య కొంచెం ఈ వీసా ప్రాబ్లమ్స్ అది అవుతున్నాయి. అవునండి. మేము మామూలుగా జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చూస్తే యాక్చువల్లీ ఈ క్లినికల్ స్టడీస్ కోసం స్టూడెంట్ వీసాగా కాకుండా ఏదో విజిటింగ్ వీసాల మీద కంప్లీట్ చేయిస్తున్నారు అని తెలిసింది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటుందా? అంటే మనకి క్లినికల్ స్టడీ స్టూడెంట్ వీసా కిందే బాగా చేసుకుని బయట రావడానికి ఉందా? దాంట్లో కొంచెం డౌట్స్ సార్. అంటే ప్రజెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కదా యుఎస్. డెఫినెట్గా అండి. ఒకటి అండి, నేను ఇందాక నుంచి చెప్పింది కూడా అదే. ఒకటి ఇండియా నుంచి వచ్చాక ఒకటి యూఎస్కి వెళ్తే B1 B2 వీసా మీద క్లినికల్స్ చేయడం దట్ ఈస్ డెఫినెట్గా నో అండి. ఒకవేళ అలా స్టూడెంట్ అలౌ చేస్తున్నా సరే మేము అలౌ చేయము. ఎందుకంటే ప్రోటోకాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి ఏ కంట్రీ కన్నా మనం ఫాలో చేయాలి. ఆ కంట్రీ లాస్ మనం ఒబైడ్ చేస్తేనే మనం ఆ కంట్రీకి వెళ్ళి మనం ఉండగలం, అక్కడ ఏమైనా పేరు తెచ్చుకోగలం. యూఎస్కి డెఫినెట్గా B1 B2 వీసాల్లో వెళ్ళడానికి కాదు. కానీ బేసిక్గా ఒకవేళ హాస్పిటల్ స్పాన్సర్షిప్ అది వచ్చి బేసిక్గా యూఎస్ వీసా కానీ వచ్చి అక్కడ స్టూడెంట్ ఏమైనా విల్లింగ్ టు గో అండ్ డూ ద క్లినికల్ రొటేషన్స్ అంటే మేము ఆపడానికి దాంట్లో లేదు. దాంట్లో డెఫినెట్గా మేము ఆపం. డెఫినెట్గా వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడెంట్ వి ఎంకరేజ్ ద స్టూడెంట్ టు గో ఫర్ అ హైయర్ గోల్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. హలో హలో మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో మురళి గారేనా? మురళి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను నారాయణ మాట్లాడుతున్నాను అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. మా బాబు సెకండ్ ఇయర్ చేశాడు. ఓకే, చేయాలనుకుంటున్నాను మా బాబు. ఓకే అండి. అదే సార్, అక్కడ ఎలా ఉంటుంది సార్ కోర్స్? అంటే అక్కడ ఈ ఇండియన్ ఫుడ్స్ కానీ అలాంటి ఎలా ఉంటుంది? అంటే క్వశ్చన్ కరెక్ట్ కాదు. అంటే ఎలాగా కోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి. కోర్స్ అంటే బేసిక్గా అది టోటల్ యూఎస్ కరికులం బేస్ మీద ఉందండి కోర్స్ మనకు. అది కోర్స్ ఈక్వలెంట్ టు ఇండియా MBBS ఈక్వలెంట్ కోర్సే. బేసిక్గా ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. క్లినికల్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో జరుగుతాయి. కాకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బేసిక్గా అంటే ఏంటి, తను ఎక్కడికి వెళ్ళాలి, తను పీజీ ఎక్కడ చేయాలి అన్నది ఒకటి డిసైడింగ్ ఫ్యాక్టర్ మా దాంట్లోకి వచ్చే ముందర. ఎందుకంటే మా దగ్గరికి వస్తే బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటుంది అంటే వాళ్ళు USMLE రాయొచ్చండి. ఎందుకంటే యూఎస్ ప్యాటర్న్ కరికులం డే 1 నుంచి ఫాలో అవుతున్నాం. అదే టైప్లో వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ కానీ కరికులం కానీ ఫాలో అవడం వల్ల వాళ్ళు USMLE స్టెప్ 1 ఈజీగా పాస్ అవ్వచ్చు, స్టెప్ 2 ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ 2 స్టెప్స్ కానీ పాస్ అవుతే CSN ఎగ్జామినేషన్ ఉంది, అది క్లినికల్ స్కిల్స్ ఎగ్జామినేషన్ ఉంది, అది OSCE బేస్ మీద ఫార్మాట్లో బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ పాస్ అవ్వడానికి మా దగ్గరకు వస్తే అది మెయిన్ చాలా అడ్వాంటేజెస్. ఎందుకు అంటే 2 years బేసిక్ సైన్స్ అవగానే స్టూడెంట్ కానీ డే 1 నుంచి కానీ ప్రిపేర్ అవుతే ఏమని 2 years దాటే కంటే 3rd yearలోనే స్టెప్ 1 ఏమని అపియర్ కావచ్చు. స్టెప్ 1 కానీ మంచి స్కోర్ కానీ వస్తే క్లినికల్స్ చేస్తున్నప్పుడు స్టెప్ 2 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ అవుతే
జస్ట్ సిఎస్ అన్నది ఈజీగా దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. ఈ 3 కంప్లీట్ అవుతే ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ వస్తుంది. ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ వచ్చినప్పుడు 90+ కోర్సు, దీంట్లో యూఎస్ఎంఎల్ఈ అనగానే చాలామంది మేము యూఎస్ఎంఎల్ఈ పాస్ అయ్యాం కాకపోతే పీజీ ఈజీగా వచ్చేస్తే అంటే అది టోటల్గా తప్పు. మనం అందరినీ యూఎస్కి వెళ్తున్నాము అంటే వీఆర్ ఆల్ లుక్డ్ యాజ్ అ ఫారినర్స్. ఈవెన్ మాకు యూఎస్ సిటిజన్స్ ఎవరైతే మా స్కూల్కి వస్తారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యమున ఉన్నారు, ఇందాక వాళ్ళ పేరెంట్ కాల్ చేశారు, తను కూడా షీ ఈజ్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. వీళ్ళందరికీ 90% అండ్ అబవ్ యూఎస్ ఎంఎల్ఈలో పర్సంటేజ్ రావాలి. 90 అండ్ అబవ్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్స్ గ్రాప్ చేస్తాయి. దాని తర్వాత హాస్పిటల్స్లో గ్రాప్ చేసే ఇక్కడలాగా పీజీకి బేసిక్గా యూనివర్సిటీతో సంబంధం లేదు. హాస్పిటల్స్ ఆర్ అఫిలియేటెడ్ విత్ ది యూనివర్సిటీస్ అండ్ హాస్పిటల్స్లో వాళ్ళు పీజీ చేస్తున్నప్పుడు దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ రెసిడెంట్స్. సో దే గెట్ అ శాలరీ డిపెండింగ్ ఆన్ ది స్పెషాలిటీ. వాళ్ళకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క శాలరీ రావడం జరుగుతుంది. దాని తర్వాత దే గో ఆన్ ఇన్ దర్ లైఫ్ అండ్ లైఫ్లో దే సెటిల్ అకార్డింగ్ టు దేర్ స్పెషాలిటీ అండ్ వేర్ దే వాంట్ టు. సో ఏమేమని బేసిక్గా నేను బయట కంట్రీస్కి వెళ్ళి నేను అక్కడ స్థిరపడాలి, దాని తర్వాత నాకు యూఎస్ఎంఎల్ఈ కూడా చాలా ముఖ్యం అంటే డెఫినెట్గా మాది ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ టు కన్సిడర్ ఇన్ ద బ్లాక్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాజశేఖర్ ఫ్రమ్ నిజామాబాద్. హలో 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 మేడం, నమస్తే. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా బాబును యుఎస్ లో ఎంబీబీఎస్ చేయించాలనుకుంటున్నాం మేడం. ఎంత ఖర్చు అవుతుంది? సార్ రాజశేఖర్ గారు, ఒకటి అండి, నేను యుఎస్లో నుంచి కాదు, అది క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తున్నాను. యుఎస్ దగ్గర ఉన్న కంట్రీ బెలీజ్ అన్న కంట్రీ, ఇది సెంట్రల్ అమెరికన్ కంట్రీ. బేసిక్గా సుమారు 35 నుంచి 45 లక్షలు ఇవాళ కరెన్సీ రేట్ ప్రకారం అవుద్ది. 45 లక్షలు మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను లోవర్ ఎండ్ చెప్పి ఏమైనా బేసిక్గా ఏమైనా ఎంత చెప్పారు మీరు అంతలో అయిపోలేదు, దాన్ని డబల్ అయింది అని రేపు మీరు మమ్మల్ని అనకూడదు, మేము కూడా తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో బేసిక్గా మేము హైయర్ ఎండ్ చెప్తున్నాం. సుమారు 45 లక్షలు ఓవర్ ఇయర్స్ ఆఫ్ 4 years అంటే సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల మధ్యలో అవుతుందండి. అలాంగ్ విత్ హాస్టల్ ఫెసిలిటీ, అలాంగ్ విత్ హాస్టల్ అన్నీ, అంటే హాస్టల్లో ఫుడ్, అకామిడేషన్, దాని తర్వాత బయటకి వేరే ఖర్చులు, ఎగ్జామినేషన్ ఫీజెస్, ఇవి అవి మొత్తం వగేరా అంతా కలుపుకుంటే అరౌండ్ 45 lakhsతో డెఫినెట్గా దే కెన్ కంప్లీట్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే, సో యూ సెడ్ అబౌట్ యూఎస్ఎంఎల్ఈ, కానీ అందరు స్టూడెంట్స్ యూఎస్ఎంఎల్ఈ రాయాలని అనుకోరు. కొంతమంది ఇండియాకి వచ్చేసి ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటారు, కొంతమందికి వాళ్ళ ఓన్ పేరెంట్స్ సెటప్ చేసి ఉంటారు హాస్పిటల్స్, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకుంటారు. సో ఇండియాలో చేయాలంటే కంపల్సరీ ఎంసీఐ ఎగ్జామ్ రాయాలి. సో చాలా మంది పేరెంట్స్ దీని గురించి ఆలోచిస్తున్నారు. వేరే కంట్రీస్లో చదివేసి వచ్చిన తర్వాత ఎంసీఐ ఒకటి అటెంప్ట్లో పాస్ అవ్వలేకపోతున్నారు, పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందనేసి అనుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి మేడం, మీరు అన్నది వాస్తవానికి 100% కరెక్ట్ అండి. పాస్ పర్సంటేజ్ అన్నది చాలా తక్కువ ఉంది. క్వైట్ రీసెంట్గా ఈనాడు అనుకుంటాను పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు, బయట కంట్రీస్కి వెళ్ళి బేసిక్గా వచ్చిన వాళ్ళ పాస్ పర్సంటేజ్ అని చాలా తక్కువ ఉంది వర్సెస్ ఇండియన్ కాలేజెస్లో చదివితే పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందని. ఒకటి, ఆ పాస్ పర్సంటేజ్ నేను కొద్దిగా పక్కకు తీస్తాను. ఎందుకు అంటే పాస్ పర్సంటేజ్ వీళ్ళు క్యాల్కులేట్ చేసినప్పుడు ఇండియాతో పోలిస్తే ఇండియన్ స్టూడెంట్స్ రాయట్లేదు ఆ ఎగ్జామినేషన్. ఓకే, ఇప్పుడైతే ఇండియన్ స్టూడెంట్స్ రాస్తారో పాస్ పర్సంటేజ్ ఇండియన్ స్టూడెంట్స్తో పోలిస్తే డెఫినెట్గా పాస్ పర్సంటేజ్ అన్నది. ఒకటి, ఎగ్జామినేషన్ గత 3-4 years నుంచి చూసుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ బాగా టఫ్ అవుతుంది. ఇంతకుముందు పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉండేది, మార్చ్లో ఉండేది, దాని తర్వాత ఐ బిలీవ్ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఉండేది. ఇప్పుడు అది జూన్ డిసెంబర్కి మార్చడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటి అయింది. దీంట్లో బేసిక్గా ఇండియా రావాలి అంటే సర్టన్ సబ్జెక్ట్స్ కొద్దిగా గ్రాస్ప్ అన్నది స్టూడెంట్కి ఇండియన్ అంటే ఇండియన్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి స్పెషల్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మటుకు క్వశ్చన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫొరెన్సిక్ మెడిసిన్ అవనియండి, లేకపోతే ఎస్పీఎం అని ఇండియాలో అంటారు, ఎస్పీఎం క్వశ్చన్స్ అడగడం చాలా మటుకు జరుగుతున్నాయి ఆ ఎగ్జామినేషన్లో. అంటే ఎస్పీఎం సబ్జెక్ట్కి వాల్యూ ఇవ్వాలా లేదా అన్నది అది ఇర్రెలవెంట్. అంటే ఎగ్జామినేషన్ పరంగా చూస్తే వన్స్ యూఆర్ అ ఫిజిషియన్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. నేను దానికి కాదని చెప్పను. కాకపోతే అక్కడికి వచ్చేసరికి ఎస్పీఎంలో ఇక్కడ స్టాటిస్టిక్స్, అక్కడ ఫారిన్ కంట్రీ స్టాటిస్టిక్స్కి కంప్లీట్ డిఫరెంట్. సో అక్కడ స్టూడెంట్ ఆ స్టాటిస్టిక్స్ అవి లేవు, అక్కడ ఒకటి మేజర్గా ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే సర్టన్ కోర్సెస్ అక్కడ ఇంపార్టెన్స్ ఏదైతే ఇవ్వరో ఇక్కడ అవి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సబ్జెక్ట్స్ అన్నీ
అంటే మేము దానికి డైరెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే స్టూడెంట్ మాత్రం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా. కాకపోతే మా ఇన్స్టిట్యూట్లో వచ్చిన మా స్టూడెంట్స్ ఏమని బేసిక్గా దే ఆర్ ఏబుల్ టు ఫేర్ వెరీ వెల్. మిగతా అంటే పర్సంటేజెస్ వైజ్ చేస్తే నాది 70+ అబవ్ ఉంది. మా ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వీ విల్ గైడ్ దెమ్ త్రూ అండ్ డెఫినెట్గా దే కెన్ కమ్ అండ్ షైన్. సో ఓవరాల్గా బెలీస్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ టు స్టడీ MBBS అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. That's all for today's Career Point. Keep watching V6 News.